ఎంతో కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఎంతో అరోమేటిక్గా ఉండే పైనాపిల్ షీరా రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. ఇట్స్ సో అథెంటిక్ అండ్ డివైన్ ఇన్ టేస్ట్ అండి. పర్ఫెక్ట్ రేషియోతో మీకు రెసిపీ షేర్ చేస్తున్నాను. ముందుగా ప్యాన్లో గీ వేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకో టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు బాంబే రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో రంగు మారి కమ్మట వాసన వచ్చే వరకు వేపుకోండి. పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పైనాపిల్ వేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు పడతాయండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు స్లోగా మనం ఇందులోకి రవ్వ యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా మనం మిక్స్ చేసుకోవాలండి. దీనికోసం మనం కంటిన్యూస్గా గరిటతో కలుపుతూనే ఉండాలి. ఇలా కన్సిస్టెన్సీ రాగానే 1.5 కప్పు కానీ 2 కప్పులు కానీ షుగర్ వేసుకోవచ్చు. ఒక కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు, 1.5 కప్పు కానీ 2 కప్పులు కానీ షుగర్ అయితే పర్ఫెక్ట్ రేషియో అండి. ఇప్పుడు ఈ షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనకి మళ్ళీ జారుగా అయిపోతుంది. ఇప్పుడు కూడా కలుపుతూనే ఉండండి, లేదంటే మీకు ఉండలు కట్టేస్తాయి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కేసరంతా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుతూ ఉండండి. నెయ్యి వేసుకొని ఇలా రవ్వలోకి ఎప్పుడైతే కలుపుతామో అసలు ఎంత మంచి అరోమా రిలీజ్ అవుతుందంటే దీని నుంచి చెప్పక్కర్లేదండి. యూ విల్ లవ్ ఇట్. ఇలా మనకి ఎప్పుడైతే ప్యాన్ నుండి విడిపోతుందో మన పైనాపిల్ కేసరి రెడీ అయిపోయినట్లే. ఒక టీ స్పూన్ షుగర్, సాఫ్రన్ స్టాన్స్, ఒక 5 నుంచి 6 యాలకులు పొడి చేసుకొని కలుపుకోండి. తర్వాత మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుంటే పైనాపిల్ షీరా ఆర్ పైనాపిల్ కేసరి రెడీ అయిపోయినట్లేనండి. దిస్ పైనాపిల్ షీరా is so divine.